నేను నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. దయచేసి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తారని, సిద్ధార్థరెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధికి మేము పాటుపడతామని చెప్పేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలి. జగనన్న ముఖ్యమంత్రి అయితే మన యొక్క పనులన్నీ మన యొక్క ఎక్కడ చేసినవి గొంగళి అక్కడే ఉంది. అటువంటివన్నీ మనం సాధ్యం చేసుకుందాము. మనము మంచిగా అందరము సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, అందరి ముఖాలలో చిరునవ్వు చూడాలని చెప్పేసి జగనన్న గారి ఆశయము. ఆ ఆశయాన్ని నేను సిద్ధార్థరెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నీ సక్రమంగా జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ వినవించుకుంటూ మీరందరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరుతున్నాను. ఏ గ్రామంలో చూసినా కూడా జనాలు అపూర్వమైన స్వాగతాలు పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. దానికి గల ముఖ్య కారణం ఏమంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పైన, తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత. ఎందుకు చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకత ఉంది అంటే, చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను కేవలం ఒక ఓటర్లుగా చూస్తున్నాడే తప్ప వాళ్ళ సంక్షేమం అనేది ఈ చంద్రబాబు నాయుడు గాలికి వదిలేసినాడు. రాష్ట్రంలో ఒక నియంత పాలన అనేది సాగుతుంది ఈరోజు. ఎట్లంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్తే దానికి ఊగొట్టాల రాష్ట్ర ప్రజలు. అప్పుడే రాష్ట్ర ప్రజలు మంచోళ్ళు, ప్రతిపక్ష పార్టీలు మంచివి, మిత్రపక్షాలు మంచోళ్ళు. లేదు చంద్రబాబు నాయుడు నువ్వు చేసేది తప్పు అని ఎవరైనా చెప్తే గాన వెంటనే వాళ్ళపైన బురద చల్లడము, వాళ్ళకు అక్రమ సంబంధాలు అంటగట్టడము, తాను దొంగతనం చేసి అందరిపైన దొంగ అని అరసడము, ఇటువంటి పనులు చేయడంతో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయకూడనటువంటి పనులు అన్నీ కూడా ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఏ రకంగా అంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏ మాట మాట్లాడినా కూడా అది ఒక క్రెడిబిలిటీ ఉండాలా, ఒక స్టేచర్ తోటి మాట్లాడాలా. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట మన రాష్ట్రం పైన ప్రభావం అనేది చూపిస్తుంది. 600 అబద్ధపు హామీలు, దొంగ హామీలు ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చినాడు. 2014 ఎన్నికలలో మన దేశం అభివృద్ధి చెందాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలా అని చెప్పి నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన నాయకుడు ఇదే నారా చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ సాక్షిగా నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి చేసినంత సాయము దేశంలో వేరే ఏ రాష్ట్రానికి కూడా చేయలేదు అని చెప్పిన నాయకుడు, ఆన్ రికార్డ్ చెప్పిన నాయకుడు ఇదే నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాడు. ఎందుకు తెగదెంపులు చేసుకున్నాడండి? బీజేపీతో ప్రత్యేక హోదా ఇయ్యాలని కాదు, ప్రత్యేక ప్యాకేజీ ఇయ్యాలని కాదు, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం చేయలేదని కాదు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కాదు, విశాఖ రైల్వే జోన్ విషయంలో కాదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కాదు. దేనికోసం? కేవలం 175 స్థానాలున్న ఆంధ్ర రాష్ట్రాన్ని 225 స్థానాలకు పెంచలేదనే ఒకే ఒక్క కారణంగా మన రాష్ట్రంలో నరేంద్ర మోడీని ఇంకా ఉండనీయకూడదు, నరేంద్ర మోడీని ఒక బూచి అని చూపించి ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి ఓట్లు అడగాల అనే ప్లాన్లో ఉన్నాడు ఇదే నారా చంద్రబాబు నాయుడు. 2014లో సోనియా గాంధీని బూచి అని చూపించి ఓట్లు అడిగినాడు. ఈ రోజు నరేంద్ర మోడీని బూచి అని చూపించి ఓట్లు అడగాలన్నాడు ఇదే నారా చంద్రబాబు నాయుడు. ఎలక్షన్లలో రేపు ఓట్లు అడగడానికి ఏ కారణము చెప్పుకోలేడు జనాలకు పోయి. రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, కూలీలకు కానీ, మహిళలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఎవరికి కూడా న్యాయం చేసింది లేదు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు మధ్యన కొట్లాటలు పెట్టి మళ్ళీ ఈరోజు ఓట్లు అడగడానికి మన ముందుకు వస్తున్నాడు ఇదే నారా చంద్రబాబు నాయుడు. నరేంద్ర మోడీతో తెగదెంపులు చేసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీతో జత కట్టినాడు. తెలంగాణలో సంసారం సక్సెస్ అయితే ఈడ కాపురం కంటిన్యూ చేయాలనుకున్నాడు. కానీ తెలంగాణలో సంసారం బిడిసి కొట్టింది కాంగ్రెస్ వాళ్ళతో, కాబట్టి ఈడ పొత్తు వద్దు అంటున్నాడు. కేసీఆర్ని మేము ఎప్పుడు కలిసాలా? ఆ కేసీఆరే మా ఇంటికి వచ్చినాడు. మేము అసదుద్దీన్ ఓవైసీని ఎప్పుడు కలిసాలా? ఆ అసదుద్దీన్ ఓవైసీనే మాకు మద్దతు ప్రకటిస్తున్నాడు. ఎందుకు? ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు లాంటి నియంత నుండి, చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడు నుండి కాపాడాలంటే అది కేవలం ఒకే ఒక్క మొగోడున్నాడు. ఆ మొగోడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు వచ్చినారా మా ఇంటికాడికి?